అప్పుడు నేను ప్రేమగా ఇడ్లీ తినిపించేసరికి ఆవిడికి నేను బాగా గుర్తుండిపోయినట్టున్నాను. నానమ్మ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది యశోద. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను యశోద. అవును హరి, ముందు ఆ పని చేయి. అవును యశోద, అడగటం మర్చిపోయాను. రాత్రంతా నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదేంటి? మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. రాత్రి ఒక పెద్ద కథే జరిగింది హరి. అవునా? ఏం జరిగింది? అసలేం జరిగిందంటే, మీలో ఎవరికైనా యశోద కనిపించిందా? యశోద ఎవరికి కనపడలేదు, కానీ దేవకి మాత్రం కనిపించింది మేడం. రేయ్, దేవకినే యశోదరా? ఏ యశోద, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా నేను 5 లెక్క పెట్టే లోపే మీరు ఎక్కడున్నా నా ముందుకు రండి. వదులు. మీరు ఇటువైపుగా వెళ్ళండి. ఎవరో తెలీదు, ఒక అతనొచ్చి నన్ను తప్పించాడు. అప్పుడు నేను సమాధుల వైపు పరిగెట్టాను. అక్కడ నా సమాధి ఉంది. అది చూడగానే నాకేం అర్థం కాలేదు హరి. అసలు అంత పెద్ద డాక్టర్స్ కాలనీ కట్టించి శ్మశానం కూడా కట్టించింది అంటే బహుశా ఆ ఊర్మిళ నాలాంటి వాళ్ళని చాలా మందిని చంపేసి అక్కడున్న శ్మశానంలో సమాధి చేసి ఉంటుంది. నేను దొరకలేదు కాబట్టి మరణం దగ్గర డేట్ వేయలేదు. హరి, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి యశోద? నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నువ్వే కాదు, అత్తయ్య మామయ్య కూడా.